గంజాయిపై ఉక్కుపాదం. గత 5 ఏళ్లు జగన్రెడ్డి పాలనలో చూసాం. రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందకపోయినా గంజాయి పండించడంలో, గంజాయి రవాణా చేయడంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలం ఆంధ్రప్రదేశ్ నుంచే. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా గంజాయి సాగుని కట్టడి చేసి, అణచివేసి, అక్రమ రవాణాని నిషేధించి చాలా చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. అంత పకడ్బందీగా చేయబట్టే గంజాయి సాగు లేకుండా, గంజాయి పేరు వినపడట్లేదు ఎక్కడ. అంతకుముందు ఎక్కడ పట్టుబడ్డా నిత్యం రోజు వార్తలు వచ్చేది మనకి. ఢిల్లీలో పట్టుబడ్డా, అహ్మదాబాద్ లో పట్టుబడ్డా, తెలంగాణలో పట్టుబడ్డా గంజాయి ఎక్కడి నుంచి వస్తుందా బాబు అంటే ఆంధ్రప్రదేశ్. ఒక స్మగ్లర్స్ వ్యవస్థను తయారు చేశారు ఏకంగా వాళ్ళు. అంటే ప్రజల్ని ఎంత తప్పుదాడి పట్టించారో చూడండి. గంజాయికి బానిసలను చేశారు. విద్యార్థులు, పిల్లల జీవితాలు కూడా నాశనం చేశారు. గంజాయికి అలవాటు చేసి విచ్చలవిడి చేస్తారు గంజాయిని. 90% తగ్గిన సాగు. మండలిలో హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి సాగు, అమ్మకాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతోందని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానమిస్తూ గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పినట్లుగానే ఆ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మళ్ళీ ఈ వింత ప్రశ్న మండలిలో వైసీపీ ఎమ్మెల్యేలు అడగటం మరీ విచిత్రంగా ఉంది. చేసిందంతా ఆళ్లే. మళ్ళీ ఇప్పుడు గంజాయి సాగు మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి ప్రశ్న వేశారు. దాన్ని అందుకని చెప్పారు కదా సమాధానం. లాగి పెట్టుకుంటే చెప్పారు, తొక్కేసామయ్యా, ఎక్కడ లేదు గంజాయి, మీ ఆటలు సాగమని చెప్పి సమాధానం చెప్పారు ఆవిడ. సిగ్గు లేకుండా ఎట్ట అడుగుతున్నారో అర్థం కాదు ప్రశ్నలు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసెంబ్లీలో గురువారం దేవాదాయ శాఖకు సంబంధించిన బడ్జెట్ పద్ధతులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాదాయ శాఖకు సంబంధించిన అన్ని ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భక్తులకు సౌకర్యాల కల్పన, అర్చకులకు పారితోషికాలు, దేవాదాయ, ధర్మదాయ, హిందూ మత సంస్థల నిర్వహణకు, అర్చక ఇతర ఉద్యోగుల వేతన చెల్లింపులకు బడ్జెట్ కేటాయించినట్టు తెలిపారు. అమరావతిలో యోగా ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రం 100 కోట్లతో ఏర్పాటుకు సీఎం అంగీకారం. గత ప్రభుత్వంలో ఆయుష్ పై పూర్తిగా నిర్లక్ష్యం. ఇచ్చిన భూమి ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ఆయుష్ హాస్పిటల్కి భూమి కేటాయిస్తే దాన్ని పక్కన పడేసి రద్దు చేసి పేదలకు భూమి అంటూ హడావడి చేసిన సంగతి మనం చూసాం. పేదలకు భూమి ఇవ్వాలి వాస్తవమే, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి. అదే క్యాన్సిల్ చేసి ఎందుకు ఇవ్వటం? పక్కనెక్కడ చోట ఉంటాయి కదా. ఇప్పుడు ఉండవల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ పక్కన బోడంత పొలం ఉంది కదా, అది ఇవ్వచ్చు కదా పేదలకి. నీ పక్కన మళ్ళీ పేదలు ఉండకూడదు, నీ పక్కన గుడిసెలు ఉండకూడదు. ఈయన ఇల్లు కట్టుకున్న తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఇంటికి వెళ్ళటాక అడ్డామని చెప్పి సుమారుగా 200 ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కొలదొచ్చాడు. వాళ్ళు మొత్తుకునే వెళ్ళ నిరుపేదలు ఆ కాలగట్టు పక్కన, ఆ రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని ఉంటే పాపం అవి కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు నుంచి ఉన్న గృహాలు అవన్నీ నిర్దాక్షిణ్యంగా దోషించారు అంతే, నోరెత్తనే వాళ్ళ. అలాంటి మనిషి ఆయుష్ హాస్పిటల్కి స్థలం కేటాయిస్తే గత ప్రభుత్వంలో దాన్ని వద్దు అని చెప్పి నాశనం చేసి పేదలకు భూమి పట్టాలంట హడావుడి చేసి నాశనం చేశాడు. ఇప్పుడు పేదలకన్నా భూమి పట్టాలు ఇచ్చాడా? అది లేదు. మళ్ళీ శాప్ కింద కేంద్రం నుంచి తెచ్చింది 71 కోట్లు మాత్రమే. కూటమి పాలనలో 3 నెలల్లో 28 కోట్లు. ఆయా విభాగాల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాం. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు చేనేత వస్త్రాలపై 50% డిస్కౌంట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల కోసం చేనేత వస్త్రాలపై 50% డిస్కౌంట్ తో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో 3వ బ్లాక్ లో ఉన్న ఆప్కో షోరూమ్ లో చేనేత వస్త్రాలపై 50% తగ్గింపు ధరల ప్రత్యేక కౌంటర్ ను మంత్రి గుమ్మడి సంజారాణి, ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్కో షోరూమ్ లో వస్త్రాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఉదాహరణ ఇది. వారు నేర్చిన చేనేత వస్త్రాల మీద 50% డిస్కౌంట్ ఇచ్చి, ప్రభుత్వం 50% డిస్కౌంట్ భరించి ఆ వస్త్రాలని ప్రజల చేత, ఉద్యోగులతో కొనిపించి నేతలకు అండగా ఉండే కార్యక్రమం చేపడుతోంది. త్వరలో ఉచిత ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ ప్రారంభం. 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ. మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ ప్రారంభించనున్నట్టు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇప్పటికే 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్ కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఉచిత డిఎస్సి కోచింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. అభ్యర్థులు టెట్లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంతమందికైనా ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించాలని ఈ ప్రకటనలో వెల్లడించారు. ఆ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కోచింగ్ సెంటర్లు ట్రైనింగ్ ఇస్తాను ప్రభుత్వం. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టుకోవడం కోసం, లేకపోతే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇలా ఆలోచన ఎప్పుడు వచ్చి కూడా ఉండదు, రాదు కూడా. అదే దీంట్లో దోసుకునే అవకాశం ఉంటే మాత్రం పెట్టేవాడు, బటన్ నొక్కేవాడు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర
పరిశుభ్ర ఆరోగ్య హరితాంధ్రప్రదేశ్ లక్ష్యం. స్వర్ణాంధ్ర సాధనకు సమన్వయంతో కృషి చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని శాఖలను ఆదేశించారు. లోకేష్ కృషి వల్లే ఏపీకి అరెసలర్ మిట్టల్. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ కృషి వల్లే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో అరెసలర్ మిట్టల్ నిసాన్ స్టీల్ పరిశ్రమ రాబోతోందని తెలిపారు. 1,47,122 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో మొదటి దశలో 61,740 కోట్లు, రెండవ దశలో 85,342 కోట్లు ఈ పరిశ్రమ ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వివరించారు. 22A నుంచి ప్రైవేటు భూములు తొలగింపు, గ్రామ కంఠంలోని భూములకు విముక్తి, ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణకు గడువు, పేదలకు నిజమైన భూ యజమానులకు న్యాయం జరగాలనే లక్ష్యంతో 22A నుంచి ప్రైవేటు భూములను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పంచాయతీల్లోని గ్రామ కంఠాల్లో ఉండే ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి 2015లోనే అప్పటి కూటమి ప్రభుత్వం 187 జీవోను ఇచ్చిందని, పంచాయతీలకు చెందిన సామాజిక ఆస్తులు మినహా మిగిలిన ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆ జీవో ఇచ్చారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం రీసర్వే చేసిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 4,157 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని, దీనివల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ కంఠంలోని ప్రైవేట్ ఆస్తులను పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అమరావతి నిర్మాణంలో ప్రజల సొమ్ము పైసా కూడా ఖర్చు చేయమని చెప్పి ఘంటాపథంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారు కేంద్రం చెబుతా ఉంటే రాష్ట్రం మొత్తం దోచేసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారని విష ప్రచారం మొదలుపెట్టాడు జగన్ రెడ్డి. మాట్లాడడానికి అర్థం పద్ధం ఉందా జగన్ రెడ్డి గారు? నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా? కొన్ని ఆ స్క్రిప్ట్ రాసిచ్చినాడు కానీ అర్థం అవుతుందా? అమరావతి నిర్మించుకుంటుందా బాబు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అమరావతికి ఎక్కడా పైసా అవసరంలా. నువ్వు సంపాదించుకున్న 20 లక్షల కోట్ల రూపాయలు 10,000 ఇస్తామన్నా తీసుకోరు. ప్రభుత్వానికి అవసరంలా. అమరావతి అద్భుతంగా నిర్మించుకుంటుంది. ఆ సంగతి నీకు తెలియదు. చెప్పినా తెలుసుకునే జ్ఞానం నీకు లేదు. విష ప్రచారం చేస్తున్నారు. నిర్మాణంలో ఒక్క పైసా కూడా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేది లేదని మున్సిపల్ శాఖ మంత్రి మరోసారి స్పష్టం చేశారు. గత 2 రోజులుగా మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు అమరావతిపై చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతిపై జగన్ తో పాటు ఆయన పార్టీ నాయకులు సైకోల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి వైసీపీ నాయకులు ఫ్రస్ట్రేషన్ లో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులంటూ 3 ముక్కల ఆట ఆడిన జగన్ చివరికి ఏ ఒక్క నగరాన్ని కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం అవుతుండటంతో వైసీపీ నేతలు సైకో మెంటాలిటీతో మాట్లాడుతున్నారని నారాయణ మండిపడ్డారు. ఇప్పటికే అమరావతిలో 50,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, వాటిలో 27 టెండర్లు తెరిచి కాంట్రాక్ట్ సంస్థలను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. ఇంకెప్పుడు మాట్లాడబాగండి అమరావతి గురించి. మాట్లాడితే మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. చూస్తూ కూర్చోండి. 4 సంవత్సరాలు ఏం జరుగుతుందో చూడండి. సిగ్గు లేకుండా మనం ప్రెస్ మీట్లో మాట్లాడతాడు ఆయన. రాష్ట్రం మొత్తం పన్నుల రూపాయలు వసూలు చేసి మొత్తం తీసుకుని అమరావతిలో కుమరిస్తున్నారు అంటాడు. నువ్వు ఎట్టా ముఖ్యమంత్రి పోయావయ్యా బాబు? 5 సంవత్సరాలు పాలన ఎట్ట చేసావు అర్థం కాని పరిస్థితి. నీకు తెలియదు, నీ సలహాదారులకి అంతకంటే తెలియదు, స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళకి అసలు తెలియదు. ₹1,00,00,000 కొమ్మేశావు ఆ సలహాదారులకి. ఎందుకు పనికిరాని సన్నాసులు ₹1,00,00,000 ఖర్చు పెట్టాడు సలహాదారుల పేరట. వాళ్ళు ప్రజల కోసం కోట్లు మింగుకుంటా మళ్ళీ రాష్ట్ర ప్రజల ఆస్తులు మొత్తం కొమ్మేశారు. సిగ్గు లేకుండా వాళ్ళకి మాట్లాడుతున్నారు అమరావతి గురించి. అమరావతి మీద నీకు ఎందుకు అంత కడుపు అంటో ప్రజలకు స్పష్టంగా తెలుసు. విద్యతోనే మహిళల అభివృద్ధి. రాష్ట్ర సచివాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న మంత్రులు. మహిళలకు అన్నింటా ఎన్టీఆర్, చంద్రబాబు ప్రాధాన్యం. ప్రతి తల్లి పోలీసే, హోంమంత్రి అనిత. మహిళలే మహారాణులు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆడబిడ్డల చదువును ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రులు సవిత, అనిత, గుమ్మడి సంధ్యారాణి. బీటెక్ సర్టిఫికేట్ ఇప్పించండి సారు, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు. గత ప్రభుత్వంలో అన్యాయంపై విద్యార్థి ఆవేదన. న్యాయం చేయాలని ప్రజా వినతిలో గోడు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, ఏదో వడి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. 4,200 కోట్ల చిల్లర ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. అంత దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ నీ హయాంలో నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు జగన్ రెడ్డి? నువ్వు ఆపి ఎందుకు ఎగ్గొట్టి వెళ్ళిపోయావు? ఆ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు పారిపోయావు? ఇప్పుడు ఆ భారం ప్రభుత్వమే పడింది. 4,000 కోట్ల పైచీలకు అమౌంట్ అది. అమ్మఒడి అన్నాడు, అన్ని నాటకాలే.
అన్ని పచ్చబద్దాలే. విద్యార్థులకి తీవ్రమైన అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో గళమిప్పిన సిక్కోలు ప్రజాప్రతినిధులు. నియోజకవర్గానికి 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. అర్ధంతరంగా నిలిపివేసిన రోడ్డు పనులకు మోక్షం కల్పించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. వెనుకబడిన చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని హెచ్ఆర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు కోరారు. పీడీఎస్ ధాన్యం అంటే స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా మార్చిన వైసీపీ ప్రజలకు ఇవ్వాల్సిన చౌక బియ్యాన్ని ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారో చూసాం. సుమారుగా 1,20,000 కోట్ల టన్నులు పట్టుబడ్డాయి. మంత్రి నాదెళ్ల మనోహర్ గారి ఆకస్మిక తనిఖీల్లో సుమారుగా 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లేపేశారు. చౌక బియ్యం నిల్వ ఉంచే బఫర్ గోదాముల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన కెమెరాలు బిగించబోతున్నామని పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యంపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా నిరోధించేలా కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఎన్ఓసి ఇచ్చిన తర్వాతే సదరు లారీలు నౌకలో లోడ్ చేసేలా కార్యాచరణ చేపట్టామన్నారు. వీటితో పాటు సముద్రంలోకి వెళ్లే బాధ్యులను కూడా తనిఖీలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో 76,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, అంటే 1,36,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, పేదలకు ఇచ్చే బియ్యాన్ని వైసీపీ నాయకులు స్మగ్లింగ్ చేసి తరలించేసుకుని కోట్లు, 100 కోట్లు, 1,000 కోట్లు సంపాదించారు. ఆ పేదల గురించి జగన్మోహన్ రెడ్డి సొల్లు కబుర్లు చెబుతూ మొసలు కన్నీరు కారుస్తూ ఉంటాడు. పైకి మొసలు కన్నీరు కారుస్తాడు, వెనకాల 1,00,000 కోట్లు దోచుకుంటాడు. చట్టసభల్లో మహిళలకు భాగస్వామ్యాన్ని కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు. రేషన్ బియ్యం అక్రమ రవాణా దోషులను కఠినంగా శిక్షించాలి. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో పేదవాడికి అందవలసిన రేషన్ బియ్యాన్ని కాకినాడను కేంద్రంగా చేసుకుని ఇతర దేశాలకు అక్రమంగా తరలించిన దోషులను కఠినంగా శిక్షించాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో మట్టి రాతి నాణ్యత పరిశీలన. పోలవరం ప్రాజెక్టు మట్టి రాతి నాణ్యత పరిశీలన బృందం సెంట్రల్ సాయిల్ అండ్ రాక్ సర్వే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్ బృందం పరిశీలించింది. ఎత్కం రాక్ఫిల్ డ్యాంలో వినియోగించనున్న మట్టి రాతి నాణ్యత పరిశీలన కార్యక్రమం, డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ సామర్థ్య పరీక్షలు ఈ బృందం 2 రోజులుగా నిర్వహించింది. కొన్ని రోజుల క్రితం చేగొండపల్లి ప్రాంతంలో బ్లాచింగ్ ప్లాంట్ వద్ద రాతి నాణ్యత కోసం నమూనాలు సేకరించారు. రాతి నమూనాల నాణ్యత ప్రమాణాలు, డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలను కేంద్రానికి పంపి స్పష్టమైన ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. 2 రోజులుగా ఎత్కం రాక్ఫిల్ డ్యాంలో వినియోగించనున్న మట్టి నాణ్యత, మట్టి నమూనా సేకరణ చేపట్టారు. నిర్భయంగా కోడిగుడ్లు, చికెన్ తినొచ్చు ఎమ్మెల్యే అర్మిల్లి. నూతన దంపతులను ఆశీర్వదించిన స్పీకర్ అయ్యన్న, హీరో కళ్యాణ్ రామ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెంలో జరిగిన వివాహ వేడుకకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. నవ దంపతులను ఆయన ఆశీర్వదించారు. జూనియర్ ఎన్టీఆర్ సిద్ధాంతి కుమార్తె గాయత్రి వివాహానికి స్పీకర్ అయిన పాత్రుడు ప్రముఖ సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, అత్త నార్నె మల్లిక హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. చక్రం తిప్పిన పెమ్మసాని. నంది వెలుగు ఆర్ఓబి నిధులు బాధ్యత ఇక కేంద్రానిదే. రాష్ట్ర ప్రభుత్వ వాటా కేంద్రమే భరించేలా ఆమోదం. ప్రభుత్వ నిధులను గుంటూరుకు తేవడంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చక్రం తిప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులతో ఓర్టా కల్పిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భారం తగ్గిస్తూ గుంటూరు అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. రాష్ట్రంపై పైసా భారం లేకుండా నందివెలుగు ఆర్బీ నిర్మాణ పూర్తి బాధ్యతను కేంద్రమే చేపట్టేలా పెమ్మసాని ఢిల్లీ నుంచి నిధులు తెచ్చారు. ఆయన చేసిన కఠోర కృషికి నిదర్శనంగా నందివెలుగు ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ 36.91 కోట్ల పూర్తి బాధ్యతను సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అంతర్గతంగా ఆ శాఖ ఆదేశించారు. అసెంబ్లీకి రాని వ్యక్తి హామీలపై ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం దిగజారుడుతనం కాదా అంటూ జగన్ రెడ్డిని నిలదీశారు ప్రత్తిపాటి పుల్లారావు. సిఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన నక్కా ఆనందబాబు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు సౌభాగ్యంగా ఉంటుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జనసేన, బీజేపీ నేతలతో సమావేశమై ఈ సందర్భంగా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు సౌభాగ్యంగా ఉంటుందని గల్లా మాధవి తెలిపారు. దళిత వర్గాలకు సమన్యాయం జరిగేలా ఏకసభ్య కమిషన్, నియోజకవర్గంలో ధాన్య సేకరణ చేయాలి యాలగడ్డ వెంకట్రావు. ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పిఎస్ మునిరత్నం చేతుల మీదుగా మహిళలకు ఈ సైకిళ్ల పంపిణీ. హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎరిక్షన్ బాబు. ఎమ్మెల్సీగా అఖండ మెజార్టీతో గెలిచిన ఆలపాటికి ప్రత్యేక అభినందనలు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. పార్కులకు, పాఠశాలల్లో, క్రీడా మైదానాలకు
పూర్వ వైభవం తీసుకొస్తాం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ. భారతీయ వైద్య విధానం అభివృద్ధి చెందాలంటే ఆయుర్వేద పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అసెంబ్లీలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. భూ పరిహారం అందించి ఆదుకోవాలి. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చండి. అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. అసెంబ్లీలో తొలిసారి వాణి వినిపించిన ఎమ్మెల్యే దగ్గుబాటి. డంపింగ్ యార్డు కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి. అక్టోబర్ 2 లోపు డంపింగ్ యార్డ్ క్లియర్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. 15 లోపు పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి. తహసీల్దారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేసిన శ్రావణి సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి. కేసీ కెనాల్ కు నీరు విడుదల. కేసీ కెనాల్ రైతులకు నీరు తెప్పిస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. మాట ప్రకారం సుంకేసుల నుండి 650 క్యూసెక్లు మొత్తం 2250 క్యూసెక్ల నీటిని కేసీ కెనాల్కు విడుదల చేపించడం సంతోషంగా ఉందని భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.